అలాగే అనిల్ గారు, ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి ఇద్దరు ఉన్నారు. ది బెస్ట్ చేశారంటే ఎవరి పేరు చెప్తారు? అదెలా చెప్తారు? బెస్ట్ అంటే ఎవరు? కామెడీ ఓరియంటెడ్ కానీ ఫన్నీ మూమెంట్స్ లో కానీ అట్లాంటి విషయాల్లో అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళిద్దరికి. అండ్ ఐశ్వర్య హ్యావ్ హర్ ఓన్ స్ట్రెంత్ అండ్ మీనాక్షి స్ట్రెంత్ ఉంటుంది. ఏ ఇద్దరిని మనం కంపేర్ చేయలేం. అవును, ఏ ప్రొఫెషన్ అయినా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అప్రోచ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ ప్లస్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి కంపేర్ చేయను. బట్ ఇండివిజువల్గా వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి ఇద్దరు 100% జస్టిఫై చేశారు. సో ఐశ్వర్య భాగ్యం క్యారెక్టర్, మీనాక్షి రోల్. సో 100%, 1% అటు ఇటు కూడా తక్కువ లేదు ఎక్కువ లేదు, కరెక్ట్ 100% మ్యాచ్ చేయగలిగారు. అందుకే అది అంత బ్యాలెన్సింగ్గా ఉంది సినిమాలో కూడా. మీరు చూస్తే రేపొద్దున ఆ కెమిస్ట్రీ వెంకటేష్ గారికి ఇద్దరికి మధ్య, ముగ్గురు మధ్య ఆ బాండింగ్ కెమిస్ట్రీ అంత నీట్గా వెళ్ళింది సినిమాలో. అది రేపు ఆడియన్స్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అదే ఈ సినిమాకి యూఎస్వి, అదే ఈ సినిమాకి ఒక మెయిన్ టెంప్లెట్. సో కాబట్టి 100% జస్టిఫికేషన్ చేశారు. సో బోత్ ఆర్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ బోత్ ఆర్ వెరీ డిసిప్లైన్, వెల్ బిహేవ్ అండ్ ఇంకా చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఇద్దరు హీరోయిన్స్ అనమాట. అంటే సపోజ్ ఈ కథ రాసేటప్పుడు సో వీళ్ళని మైండ్లో పెట్టుకుని అయితే రాయలేదు. అంటే కథ రాసినప్పుడు ఇద్దరు అమ్మాయిలు అనుకున్నాం. సో భాగ్యంకి ఎవరు, మీనాక్షి రోల్ ఎవరు అనేది అనుకున్నాం. సో వీళ్ళకి ముందు కొంతమంది యాక్టర్స్ని కలవటం జరిగింది ఇద్దరి పాత్రల్లో. బట్ ఫైనల్గా ఎవరు ఈ సినిమాకి రాసి పెట్టిందో వాళ్ళే వచ్చారు అంతే. సో నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వీళ్ళిద్దరు ఈ సినిమా చేయటం. సో 100% వీళ్ళిద్దరు చేయబట్టే నేను వీళ్ళిద్దరు ప్లేస్లో ఇప్పుడు వేరే వాళ్ళని ఇమాజిన్ చేయలేను. మేము కూడా ఒక కొత్త లుక్ కోసం చూస్తున్నాం. అలాగే బాగుంది అంతే. అంటే వీళ్ళు ఇద్దరు కూడా చాలా జెన్యున్గా యాక్ట్ చేసే యాక్టర్స్. అంటే ఒక పాత్ర ఇవ్వగానే దాన్ని అర్థం చేసుకొని రియలిస్టిక్గా పెర్ఫామ్ చేయగలరు. నేను తను క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా ఒక మాట నింది, అంటే అనిల్ గారు ఇది మీరు ఎలా క్యాష్ చేశారో లేదో తెలియదు కానీ చాలా నైఫ్ ఎడ్జ్ ఉన్న రోలు. 1 ఇంచ్ అటు చేసినా ఓవర్ అయ్యిద్ది, 1 ఇంచ్ ఇటు చేసినా క్యారెక్టర్ చచ్చిపోద్ది, పండదు. చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి అని చెప్పింది. కాబట్టి తనకు ఆ స్కిల్ ఉంది. సో నేను తీసుకున్న టైమింగ్ని కూడా, కామెడీ కూడా ఎక్కడ ఓవర్ డోస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం ఇద్దరం. సో ఆ అండర్స్టాండింగ్ ఉండబట్టి తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేసింది. అలాగే మీనాక్షి కూడా. అండ్ షీ హ్యావ్ దట్, మీనాక్షిలో అందరికీ తెలియని ఒక కామెడీ యాంగిల్ ఉంది తనలో. తను ఎంతసేపటికి చాలా గ్లామరు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. లక్కీ భాస్కర్ కానీ గ్లామర్ రోల్స్ చేసింది పాస్ట్లో. బట్ తనలో ఒక చిన్న కామిక్ టెంచ్ ఉంది. అది ఈ సినిమాలో అక్కడక్కడ హెల్ప్ అయింది, రియాక్షన్స్ వైజ్, ఎక్స్ప్రెషన్స్ వైజ్. హోప్ సో తనకి ఫర్దర్గా ఏదైనా మంచి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చడానికి తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఈ ఫిలిం. సో ముగ్గురు, నేను ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పను. వెంకటేష్ గారితో పాటు వీళ్ళిద్దరు 200% ద బెస్ట్ ఇచ్చారు మూవీ. అలాగే వెంకీ గారితో ఇది 3వ సినిమా ఇది. సో ఈ సినిమాలో ఆయన లుక్ ఎలా ఉండబోతుంది? సో మీరు చూసారు, ఇంకా యంగ్ బాయ్ లాగా కనబడుతున్నారు ఆయన. అండ్ వెంకీ గారు వైల్ ఏజింగ్ అవుతుంది, ఇంకా తగ్గుతూ వస్తున్నట్టు అనిపించింది ఆయనకి. దిష్టి పెట్టకూడదు. సో ఆయన ఎప్పుడు అలాగే నవ్వుతూ హ్యాపీగా ఎనర్జెటిక్ ఉండాలి. సో ఆయన ఏంటంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ సినిమాని ముందుకు తీసుకెళ్ళండి. సో మా అందరి మధ్య ఒక తెలియని ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఏర్పడిపోయింది. మేము సినిమాకి ఏదో డబ్బులు తీసుకుంటున్నాం, వచ్చి పని చేస్తున్నాం, రెమ్యునరేషన్స్కో లేకపోతే ఏదో జాబ్ కోసం చేస్తున్నట్టు చేయలేదు. సో ఈ సినిమాకి అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది మా సినిమా, దిస్ ఫిలిం హ్యావ్ టు ఏదో చేయాలి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టాలి అన్నంత కసిగా అందరూ కలిసిపోయి పనిచేసాం. సో వాళ్ళు కూడా ఇది మా సినిమా అనుకోబట్టి ఏదో అనిల్ రావుపుడు కథ రాశారు యాక్ట్ చేస్తున్నట్టు చేయలే. సో భాగ్యం ఈజ్ నా రోల్, మీనాక్షి ఇది నా రోల్, వెంకీ గారు ఆ పాత్రకు నేను ఇంకా ఎంత 100% చేయాలి, బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ సమీర్ గారు అండ్ రైటర్స్ కానీ, మా ఫ్రెండ్ సాయి కానీ, నారాయణ అందరూ కూడా, అండ్ ప్రకాష్ గారు, ఎవ్రీబడి సో హార్ట్ పెట్టి పనిచేసాం. సో అందుకే అంత పాజిటివ్గా వెళ్తుంది. రేపు పొద్దున్న సినిమా కూడా 200% పాజిటివ్గా ఉండబోతుంది. సో 1 ఇంచ్ అటు ఇటు కూడా కాదు. సో రేపు జనవరి 14 మీరు థియేటర్కి వస్తే నేను గన్ షాట్గా చెప్తున్నాను, మీరు మనస్ఫూర్తిగా తృప్తిగా బయటకు వెళ్తారు. అమ్మయ్యా మంచి ఒక ఫెస్టివల్ ఫిలిం చూసాం రా బాబు అని హ్యాపీగా బయటకు వెళ్తారు. దట్ గ్యారంటీ ఐ కెన్ గివ్.